శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారండి? మా ఇంటి పక్కన మ్యారేజ్ జరుగుతుందండి. నా వాయిస్ కంటే కూడా ఆ మ్యూజిక్ ఎక్కువ వినిపిస్తుంది. ఈరోజు మసూర్ దాల్ తోటి టమాటా అండ్ మామిడికాయలు ఉన్నాయి కదండి, కొత్త మామిడికాయలు వచ్చాయి. అవి ఒక పావు కేజీలో సగం మైసూర్ పప్పు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. ఒక చిన్న మామిడికాయలు ఒక రెండు టమాటా, పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. అయితే చింతపండు పడుతుందా లేదా అనేది మనం తర్వాత ఇది ఉడికిన తర్వాత రుబ్బి అప్పుడు చూసుకుందాం. ఒక 5 పచ్చిమిర్చి. మా గార్డెన్లో గంగబాయి కూర ఉందండి, టబ్బులో గంగబాయి కూర కొంచెం పసుపు, వాటర్ యాడ్ చేసుకున్నామండి. కాకపోతే కందిపప్పు కంటే కూడా గంగబాయి ఇది మైసూర్ పప్పు కదండి, తొందరగా ఉడుకుతుంది. చూద్దాం చింతపండు అవసరం అయిద్దా లేదా అనేది చూద్దాం. ఒక 2 విజిల్స్ చాలండి. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా అయింది. ఇంత చాలండి, ఇంతకంటే మరీ మెత్తగా చేసుకోవద్దు, బాగుండదు. ఓన్లీ గంటతోటే చేస్తున్నాను నేను, పప్పు గుత్తి కూడా లేకుండా. సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కల్లుప్పు వేసుకుందాం. దీన్ని కొంచెం మెదుపుకుందామండి గంటతోటి. పులుపు సరిపోయిందండి, మనం చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కారం వేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. తాలింపుకి ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, జీలకర్ర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ఆయిల్ వేడయింది, వెల్లిపాయలు వేసుకుందాం. ఎండుమిర్చి అండి, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఎంగువ వేసింది. అయితే దీంట్లో చింతపండు ఎందుకు వేయట్లేదంటే, చింతపండు వేస్తే మళ్ళీ మామిడికాయ ఫ్లేవర్ తెలియదు, అందువల్ల మొత్తం మామిడికాయ వేసాను. సరిపోయింది, పులుపు సరిపోయింది. అందువల్ల మనం ఇంకా చింతపండు వేసుకోవచ్చు. తాలింపు మరి మాడొద్దండి. చూసారా, ఎండుమిర్చి మాడాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక గంటతో కొంచెమే వేసుకుందామండి. మీకు ఎప్పుడు చూసారండి, కమ్మని మామిడికాయ పప్పు రెడీ అండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారండి. తాలింపు మాత్రం కాలనీ మొత్తం వచ్చేస్తుందండి. మీరు కూడా ఇలా చేసుకోండి. గంగబాయి కూర కొంచెం యాడ్ చేశాను, 2 చిన్న మామిడికాయలు, ఒక 2 టమాటా, ఒక 6 పచ్చిమిర్చి, పావు కేజీలో సగం మైసూర్ పప్పు. కందిపప్పు మనం నాటుపప్పు దొరకట్లేదు కదండి, ఈ మార్కెట్లో పప్పు వల్ల బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ పప్పు కొంచెం నయమే అండి, గ్యాస్ ఫామ్ అవ్వదు. టేస్టీ గంగబాయి కూర మామిడికాయ పప్పు రెడీ అండి. మా వీడియోస్ చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.